సుందరాకాండ తాత్పర్యం 51వ సర్గ. మహాబల సమన్వితుడు కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు మహాబల పరాక్రమ సంపన్నుడైన రావణుని చూస్తూ ఎటువంటి తొట్టుపాటు లేకుండా అర్థవంతంగా ఇలా పలుకసాగాడు. ఓ రాక్షసేంద్ర, నేను వానరరాజైన సుగ్రీవుని ఆదేశం మేరకు ఇక్కడకు వచ్చాను. నీకు సోదర సమానుడైన సుగ్రీవుడు నీ క్షేమం విచారించమన్నాడు. మహాత్ముడు, నీకు సోదరప్రాయుడు అయిన సుగ్రీవుని నుండి ఒక సందేశం తెచ్చాను. ఆ సందేశం నీకు ఏహపరాల్లో శ్రేయస్సును చేకూర్చే ధర్మార్థ సహితమైనది. దశరథుడనే మహారాజు చతురంగబల సమృద్ధుడై రాజ్యపాలన చేశాడు. దేవేంద్రుడికి ధీటైన తేజ సంపన్నుడైన ఆ మహారాజు ప్రజలను కన్న బిడ్డల్లా పరిపాలించాడు. ఆ దశరథ మహారాజు పెద్ద కుమారుడైన రాముడు ఆజానుబాహుడు, మహా తేజస్శాలి, తండ్రికి ప్రీతి చేకూర్చేవాడు. మా ప్రభువైన రాముడు ధర్మవర్తనుడై తండ్రి ఆజ్ఞానుసారం సోదరుడైన లక్ష్మణునితో భార్య సీతతో రాజ్యం వీడి అరణ్యవాసం చేయడానికి దండకారణ్యంలో ప్రవేశించాడు. మహాత్ముడు విదేహాధిపతి అయిన జనక మహారాజు కుమార్తె భర్తకు సదా తోడు నీడలా మెలుగుతూ ఉండేది. రాముని భార్య అయిన సీతాదేవి దండకారణ్యంలో హఠాత్తుగా అనూహ్యంగా కనిపించకుండా పోయింది. రాజపుత్రుడైన రాముడు తమ్ముడు లక్ష్మణునితో కలిసి సీతాదేవిని అన్వేషిస్తూ ఋష్వమూక పర్వతం చేరుకున్నారు. అక్కడ సుగ్రీవుణ్ణి కలుసుకున్నాడు. సీతాదేవిని వెతికిస్తానని సుగ్రీవుడికి వానర రాజ్యం కట్టబెడతానని రాముడు పరస్పరం ప్రతిజ్ఞలు చేసుకున్నారు. తదనంతరం ప్రతిజ్ఞానుసారం రాముడు యుద్ధంలో వారిని వధించి సమస్త వానర భల్లూక గణాలకు ఏకైక నాయకునిగా కిష్కిందా రాజ్యానికి రాజుగా సుగ్రీవుని అభిషిక్తుణ్ణి చేశాడు. వానర పుంగవుడైన వాలి మహోన్నత బలపరాక్రమాలు నీకు తెలియనివి కావు. అటువంటి వారిని ఒకే ఒక్క బాణంతో రాముడు నేలకూల్చాడు. ఇచ్చిన మాట తప్పని వానర రాజైన సుగ్రీవుడు సీతాన్వేషణార్థం 4 దిక్కులకు వానరులను పంపించాడు. లక్షలాది మంది వానర వీరులు సీతాదేవి కోసం అన్ని దిక్కులలోనూ, సమస్త భూమండలంలోనూ, పాతాళంలోనూ, ఆకాశంలోనూ కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని వెతుకుతున్నారు. అలా అన్వేషిస్తున్న వానర వీరులలో కొందరు గరుగ్మంతునకు ధీటైన బల పరాక్రమ సంపన్నులు, వారిలో మరికొందరు ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా వాయు వేగంతో ఎక్కడికైనా అత్యంత శీఘ్రంగా వెళ్ళగల సమర్థులు. నా పేరు హనుమంతుడు, సాక్షాత్తు వాయుదేవుని పుత్రుణ్ణి. సీతాదేవిని అన్వేషిస్తూ 100 యోజనాల విస్తీర్ణమైన సముద్రాన్ని అరవోకగా లంఘించి లంకకు వచ్చాను. లంకలో అన్ని చోట్ల వెతుకుతుండగా నాకు ఆమె నీ భవనంలో కనిపించింది. నీకు ధర్మ సూక్ష్మాలు కరతలామలకం, పైగా నువ్వు గొప్ప తపస్సంపన్నుడివి. ఓ మహాబుద్ధిశాలి, పరభార్యని ఇంట్లో నిర్బద్ధంగా ఉంచడం నీ వంటి వాడు చేయాల్సిన పని కాదు. నీలాంటి వివేకవంతులు ధర్మ విరుద్ధమైన కార్యాలకు ఎన్నటికీ ఒడిగట్టరు. ఎందుకంటే అట్టి కార్యాచరణ అనేక ప్రమాదాలకు దారితీస్తుంది, చివరికి సర్వనాశనంగా పరిణమిస్తుంది. రాముని ఆగ్రహం చూసి రెచ్చిపోయే లక్ష్మణుడు ప్రయోగించే శర పరంపరల ధాటికి దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ నిలబడగలిగేవాడు మచ్చుకి ఒక్కడు కూడా లేడు. ఓ రాక్షసేంద్ర, బుద్ధిపూర్వకంగా రామునికి అపకారం తలపెట్టిన వాడెవరు ఈ ముల్లోకాల్లో సుఖశాంతులతో జీవించడం అసంభవం. కాబట్టి భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో శ్రేయస్సును మనగూర్చే ధర్మ సమ్మతమైన నా మాట దయచేసి విను. పురుషోత్తముడైన రామునికి సగౌరవంగా సీతాదేవిని అప్పగించు. సీతాదేవిని కనుగొనడం అనే అసాధ్య కార్యాన్ని నేను విజయవంతంగా సాధించాను. ఇకపై ఏం చేయాలో రాముడే నిర్ణయిస్తాడు. వర్ణనాతీతమైన శోకంలో మునిగి ఉన్న సీతాదేవిని చూశాను. నీ భవనంలో ఆమెను నిర్బంధించి ఉంచడం మహాప్రమాదకరమైన 5 తలల మహాసర్పాన్ని ఉంచుకోవడం వంటిదని నువ్వు గ్రహించలేకపోతున్నావు. విషపూరితమైన అన్నాన్ని తిని జీర్ణం చేసుకోవడం ఎంతటి వాడికైనా సాధ్యం కాదో అట్లే సీతాదేవిని అధీనం చేసుకోవడం సురాసురులలో ఎవరికీ ముమ్మాటికి సాధ్యం కాదు. ఓ రావణ, నువ్వు కఠోర తపశ్చర్యల మూలంగా ఇతర ధర్మాలు పాటించిన ఫలంగా దీర్ఘాయుర్దాయం వరంగా పొందావు. దాన్ని ఇప్పుడు చేతులారా నాశనం చేసుకోవడం భావ్యం కాదు. తపస్సు ఫలంగా దేవతల నుండి రాక్షసుల నుండి మరణం లేకుండా వరం పొందానని
భావిస్తూ ధైర్యంగా ఉన్నట్టున్నావు. నేను చెప్పే కారణం వింటే ఆ భావన కూడా సరైనది కాదని నీకే తెలుస్తుంది. సుగ్రీవుడు దేవగణానికి చెందినవాడు కాదు, అసురుడు కాదు. అతడు దానవ గంధర్వ యక్ష నాగులలో ఏ తెగకు చెందడు. సుగ్రీవుడు వానరరాజు, రాముడు మానవుడు. ఓ రాజా, ఇట్టి పరిస్థితుల్లో నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోగలవు? ధర్మ కార్యాచరణ ఫలంతో అధర్మ కార్య ఫలాన్ని చేసుకోవడం అసాధ్యం. ధర్మాధర్మ కార్యాచరణ ఫలాలను అనుభవించే తీరాలి. అధర్మ కార్యాచరణ ఫలాన్ని ఒక్క ప్రాయశ్చిత్తం మూలంగానే నిరర్ధకం చేసుకోగలం. నువ్వు సముపార్జించుకున్న ధర్మ కార్య ఫలాన్ని పూర్తిగా అనుభవించేశావు. ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహము లేదు. ప్రస్తుతం నువ్వు చేస్తున్న అధర్మ కార్యాచరణ ఫలాన్ని త్వరలోనే చవిచూస్తావు. జన్మస్థానంలో రాక్షస సంహారం, కిష్కింధల వాలివధ, రామసుగ్రీవుల మైత్రీ బంధాలు, వీటిని పరిగణలోకి తీసుకుని ఓ రావణ, నీకేది హితమో నిర్ణయించుకో. రథ గజ త్వరగ బలాలతో పరిరక్షితమై ఉన్న ఈ లంకా నగరాన్ని సర్వనాశనం చేయడానికి నేనొక్కడే చాలు. కానీ అందుకు రాముని ఆనతి లేదు. ఎందుకంటే సీతాదేవిని అపహరించిన శత్రువులను తానే స్వయంగా రూపుమాపుతానని రాముడు వానర భల్లూక గణాల ముందు ప్రతిజ్ఞ చేశాడు. రాముడికి కీడు తలపెట్టి ఎవరూ బ్రతికి బట్టకట్టలేరు. రాముని మనస్సు నొప్పించి సాక్షాత్తు ఆ దేవేంద్రుడే అయినా సుఖశాంతులతో జీవించలేడు. అటువంటప్పుడు ఇక నీ వంటి వారి విషయం గురించి విడిగా చెప్పాలా? ఏ స్త్రీని సీతగా భావించి అపహరించి నిర్బంధించి ఉంచావో ఆమెను నిజానికి నీ లంకను నాశనం చేసే కాలరాత్రి అనే శక్తిగా తెలుసుకో. కాబట్టి సీత రూపంలో ఉన్న యమపాసాన్ని స్వయంగా నువ్వే మెడకు బిగించుకోకు. బాగా యోచించి నీకు హితం మనగూరే తీరులో వ్యవహరించు. సీతాదేవి తేజస్సుతో ఇప్పటికే రగిలింపబడిన సమున్నత బురుజులతో విశాలమైన వీధులతో అందంగా అలరాడుతున్న ఈ లంకానగరం రాముని క్రోధాగ్ని జ్వాలలతో దగ్ధం కావడం చూడబోతావు. ఆత్మీయులైన మిత్రులను, మంత్రులను, బంధువులను, సోదరులను, పుత్రులను, హితులను, భోగాలను, భార్యలను ఈ నీ లంకా నగరాన్ని చేతులారా వినాశం గావించే పనికి పూనుకోవద్దు. ఓ రాక్షసేంద్ర, నేను రాముని దూతను, దాసుడను, పైగా వానరుణ్ణి. రాక్షసుడవైన నీ పక్షంగాను, మానవుడైన రాముని పక్షంగాను మాట్లాడకుండా పక్షపాతరహితంగా మాట్లాడుతున్నాను. నా సత్యవచనాన్ని ప్రశాంత చిత్తంతో ఆలకించు. సంపన్నుడైన రాముడు పంచభూతాలతో చరాచరాలతో కూడుకున్న సకల లోకాలను క్షణంలో రూపుమాపి మరుక్షణంలో వాటిని యథాతథంగా సృజించగల సమర్థుడు. దేవతల్లో, అసురుల్లో, నరుల్లో, యక్షుల్లో, రాక్షసుల్లో, విద్యాధరుల్లో, గంధర్వుల్లో, నాగుల్లో, సిద్ధుల్లో, కిన్నరుల్లో, పక్షుల్లో, సమస్త ప్రాణుల్లో ఏ ఒక్కరూ సర్వకాలాల్లో సకల ప్రదేశాల్లో విష్ణువు సాటి అయిన పరాక్రమం గల రాముని ముందు నిలబడి యుద్ధం చేయగలవారెవరూ లేరు. సకల లోకాలకు ప్రభువు, రాజశ్రేష్ఠుడు అయిన రామునికి ఇంతటి అపకారం తలబెట్టిన నువ్వు ఇంకా బ్రతికి బట్టకట్టడం అసాధ్యం. ఓ రాక్షసేంద్ర, దేవతలు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు కలిసికట్టుగా వచ్చిన యుద్ధరంగంలో ముల్లోక నాయకుడైన రాముని ముందు నిలబడలేరు. రణరంగంలో రాముడు సంకల్పించుకున్న వాణ్ణి స్వయంభువు చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుడు కానీ, ముక్కంటి త్రిపురాంతకుడు అయిన రుద్రుడు కానీ, సకల దేవతల నాయకుడైన దేవేంద్రుడు కానీ రక్షింపలేరు. సహేతుకాలు తనకు అప్రియమైనవి అయిన హితవచనాలను నిర్భయంగా ఆ విధంగా పలుకుతున్న హనుమంతుణ్ణి చూసి సాటిలేని దశకంఠుడైన ఆ రావణుడు అగ్రహోదగ్రుడై గుడ్లురుముతూ ఆ వానరోత్తముని వధింపమని ఆదేశమిచ్చాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 51వ సర్గ తాత్పర్యం సమాప్తం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధాస్ ఆల్ ఇన్ వన్. Please like, share and subscribe my channel. Comment also please. Thank you for watching.